అమెరికా చారిత్రక ఆర్థిక సంక్షోభాలు అనేకసార్లు అది మునగటం, ప్రపంచాన్ని ముంచడం, మళ్ళీ అది నిదానంగా జాగ్రత్తగా తేల్చేసుకుని, నిదానంగా కాదు, డాలర్లని తగ్గింపజేయడము, రేట్లు పెంచింపజేయడము, ఇట్లాంటివి చేసుకుంటూ తీసుకుంటూ వచ్చింది. ఇంతకుముందు కూడా రియల్ ఎస్టేట్ సంక్షోభం, బ్యాంకింగ్ సంక్షోభం, ఇట్లా అనేక సార్లు జరిగింది. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సంక్షోభం వస్తుంది. తాజాగా అమెరికా నేషనల్ డెట్ వచ్చేటప్పటికి $37 ట్రిలియన్, 37 ఏంటి, దాదాపు 37.9 ఉంది. అంటే $38 ట్రిలియన్ దగ్గరికి ఇప్పుడు చేరుకుంది దాని సంక్షోభం వచ్చేటప్పటికి. $1 ట్రిలియన్ ఇప్పుడు ఈ 10 వారాల్లోనే యాడ్ అయింది దానికి. ఏది అప్పు $1 ట్రిలియన్ 10 వారాల్లో యాడ్ అయినటువంటి పరిస్థితి. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క పబ్లిక్ మీదన $7,60,000 దాకా పడేటటువంటి సిచ్యుయేషన్. దీన్ని అంతటి టచ్ చేస్తూ ఇదెక్కడ దారుణం అన్నటువంటి పాయింట్ని ప్రశ్నిస్తున్నారు. బట్ సమాధానం చెప్పేవాళ్ళే కరువు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.